ఒక అడవిలోని ఒక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. వీళ్ళ ముగ్గురికి అమ్మ నాన్న గాని ఇంకా ఎవరు ఉండరు. విడిగా బతుకుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి ఈ ముగ్గురిని ట్రాప్ చేసి ఈ ముగ్గురిని ఉపయోగించుకుంటాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు ఏం చేశారు, ఆ అబ్బాయి ఏం చేశాడో మనం తెలుసుకోవాలి అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక పెద్ద అడవిని చూపిస్తారు. ఆ అడవిలోని ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. వీళ్ళలో చిన్నమ్మాయి పేరు నీనా. వీళ్ళ ముగ్గురిలోని బాగా పెద్దమ్మాయి పేరు రియా. రియా వీళ్ళ ముగ్గురిలోని పెద్దది అవటంతో ఆ ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకుంటుంది. ఇక ఈ మధ్య అమ్మాయి పేరు వచ్చేసి మాయ. ఈమె పెద్దగా మాట్లాడదు, చాలా సైలెంట్ గా ఉంటుంది. అయితే ఈ ముగ్గురు అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. తన ఫాదర్ కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఉంటాడు. ఇక వీళ్ళ ముగ్గురు తన ఫాదర్ తో కలిపి అడవిలో నివసిస్తూ ఉంటారు. ఇక ఈ ముగ్గురు నాన్న పేరు వచ్చేసి ఇగ్నో. ఇగ్నో తన కూతుర్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ వీళ్ళ గురించి వేటాడటానికి అడవిలోకెళ్ళి ఫుడ్ తెచ్చి వీళ్ళ ముగ్గురికి పెడుతూ ఉంటాడు. ఇక వీళ్ళ ముగ్గురు కూడా టైం దొరికినప్పుడల్లా చాలా అల్లరిచిల్లరగా ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు వీళ్ళ ఇంటికి షూ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆ షూ అనే వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీతో బాగా కలిసిపోతాడు. అక్కడి నుంచి ప్రతిరోజు వీళ్ళ ఇంటికి వస్తూ వచ్చిన ప్రతిసారి ఈ ముగ్గురు అమ్మాయిలకి ఏదో ఒక గిఫ్ట్ తెస్తూ ఉంటాడు. అలాగే ఈ షూ ఇగ్నో కూడా బాగా ఫ్రెండ్ అయిపోతాడు. ఈ షూ వచ్చిన ప్రతిసారి వాళ్ళ కూతుర్లకి గిఫ్ట్లు తెస్తూ వాళ్ళ కూతుర్ని బాగా చూసుకుంటున్నందుకు ఇగ్నో కూడా షూ గురించి మనసులో ఇలాగ అనుకుంటూ ఉంటాడు. షూ చాలా మంచివాడు, నా కూతుర్ని తన కూతురులాగా చూసుకుంటున్నాడు అని. డైరెక్ట్ గా ఒకసారి అయితే ఈ షూ ఈ అమ్మాయిల కోసం గోల్డ్ కూడా తెచ్చి ఇస్తాడు. అయితే ఒక రోజు షూ అలాగే ఇగ్నో వీళ్ళిద్దరూ అడవిలోకి వేటకి వెళ్తారు. అక్కడ ఉన్నట్టుండి షూ తన బ్యాగ్ లోంచి ఒక పాముని తీసి ఇగ్నో బట్టల్లో వదిలేస్తాడు. ఆ పాము కరిచినందుకు ఇగ్నో అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత ఈ షూ ఇగ్నో బాడీని తెచ్చి ఇగ్నో ఇలా అడవిలో చనిపోయాడు అని అక్కడ దొంగేడుపులు ఏడుస్తూ ఆ ముగ్గురు అమ్మాయిల్ని నమ్మించి ఆ బాడీని పూడ్చిపెట్టేస్తారు. ఇక అదే రోజు నైట్ షూ రియా దగ్గరికి వెళ్ళి మీ నాన్న చనిపోయేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని నాతో చెప్పాడు, నిన్ను బాగా చూసుకోమన్నాడు అని షూ రియాతో అంటాడు. ఇక్కడ మనందరికి అర్థమవుతుంది వీడి అసలు ప్లాన్ ఇదని. కానీ రియా మాత్రం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటేని ఈ షూ మాత్రం రెచ్చిపోయి రియాని ఇబ్బంది పెడుతూ ఆమెని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈ ఇద్దరు అమ్మాయిలు వెనక నుంచి ఒక కర్ర పట్టుకుని వచ్చి ఈ షూ గడి నెట్టిపైన ఒక భారీ షాట్ వేస్తాడు. షూ అక్కడే కళ్ళు తిరిగి పడతాడు. తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది. షూ నెత్తి కట్టుకుని బయటికి వస్తాడు. ఈ అమ్మాయిలందరూ షూని అక్కడి నుంచి పొమ్మంటారు. షూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రియా వాడిని ఆపి ఇదిగో ఈ బంగారం కూడా నువ్వే తీసుకొని తన బంగారం తనకే ఇచ్చేస్తుంది. కానీ ఆ షూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రియా దగ్గరికి నీనా వచ్చి ఆ బంగారం నీకు అవసరం లేకపోతే మాకన్నా ఇవ్వచ్చు కదా, నువ్వెందుకు అతనికి తిరిగి ఇచ్చేసావు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నీనా ఆ బంగారం కోసం షూ వెనకాల పడి షూ ఉండే ప్లేస్ కి వెళ్తుంది. నాకు నువ్వు ఇచ్చిన గోల్డ్ కావాలి అని అడుగుతుంది. ఈ షూ కూడా సరే గోల్డ్ ఇస్తాను రా అని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఈ షూ గాడు నీనాతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. చీకటి పడిపోయిన తర్వాత నీనా ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఆ షూ గాడు ఏం చేశారో వీళ్ళిద్దరికి చెప్తుంది. వీళ్ళిద్దరికి షూ పైన చాలా కోపం వస్తుంది. ఇక ఆ తర్వాత రోజు లూ అనే ఒక అబ్బాయి ఒక బండి మీద ఆ అడవిలోకి వస్తాడు. అతనికి వీళ్ళ ముగ్గురు ఇల్లు కనపడుతుంది. ఈ లూ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అని లోపలికి వెళ్లి అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే లోపల చిన్న అమ్మాయి అయిన నీనా స్నానం చేస్తూ ఉంటుంది. ఈ లూగాడు దొంగచాటుగా నీనాని చూస్తూ ఉంటాడు. నీనాకి ఏదో అలికిడి అయినట్టు అనుమానం వచ్చి ఆమె దాక్కుంటుంది. ఈ లూగాడు కనపడతలేదు అని ఇంకొద్దిగా దగ్గరికి వెళ్తే లీనాకి చాలా భయం వేసి చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి బయట ఉన్న ఇద్దరు అక్కలు వచ్చి ఈ లూగాడికి బాగా తగిలిస్తారు. అప్పుడు లూగాడు అంటాడు, నేను షూ మేనల్లుని. మా నాన్న చనిపోయిన తర్వాత షూ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు. నాకు షూ మీద చాలా కోపం వచ్చింది, అందుకే నేను షూని చంపేశాను. నన్ను పోలీసులు వెతుకుతున్నారు, అందుకే నేను ఈ అడవిలోకి వచ్చాను అని చెప్తాడు. ఇక తర్వాత ఈ లూగాడు వీళ్ళ ఇంటికి పక్కనే ఒక ఇల్లుని కట్టుకుంటూ ఉంటాడు. అందులోనే అతను ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఈ నీనా అనే అమ్మాయి ఎవరైతే ఉందో చిన్న అమ్మాయికి లూగాడు కొద్దిగా నచ్చుతాడు. డైరెక్ట్ గా లూగాడి దగ్గరికి వెళ్తుంది. నువ్వు షూని చంపేశావు కదా, నువ్వు మంచి పని చేశావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. ఈ సీన్ లో వీళ్ళిద్దరూ దగ్గరవుతారు. అలాగా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు లేనప్పుడు ఇంటిమేట్ అవుతూ అడవిలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఒక రాత్రి నీనా
తన ఇద్దరు సిస్టర్స్ పడుకున్నప్పుడు లూ దగ్గరికి వస్తుంది. తనతో ఇంటిమేట్ అవ్వాలి అని. అప్పుడే రియాకి మెలకువ వస్తుంది. తన చెల్లి కనపడతలేదు అని మాయని కూడా తోడుగా తీసుకుని బయటికి నెతకడానికి వెళ్తుంది. అలాగే రియా నెతుక్కుంటూ లూగాడు ఇంటి దగ్గరికి వస్తుంది. అప్పటికే నీనా పని కానిచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రియా లోపలికి వెళ్తుంది. లూని చూస్తుంది. రియాకి కూడా ఏమనిపించిందో గాని లూ దగ్గరికి వెళ్లి ఈమె కూడా అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఈ లూగాడు కూడా దొరికిందే ఛాన్సు, ఇదొక మంచి బంపర్ ఆఫర్ అని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చివరికి మాయా కూడా అటువైపే వెళ్తుంది. రియా అలాగే అల్లు ఇంటిమేట్ అవుతాం మాయా చూసేస్తుంది. కానీ తను ఏమి అనదు. ఇంటికి వెళ్లి పడుకుంటుంది. కానీ తనకి అసలు నిద్ర పట్టదు. తన ఇద్దరు సిస్టర్స్ హాయిగా పడుకుంటాడు. కానీ మాయా ఇంకా తట్టుకోలేక ఈమె కూడా లూ దగ్గరికి వెళ్లి అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఆ తర్వాత రోజు నుంచి వీళ్ళ ముగ్గురికిని అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అయినా గాని వీళ్ళ ముగ్గురు కలిసి లూని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది లూ డిసిషన్. కానీ లూ మాత్రం మాయాని ఇష్టపడతాడు. తనని పెళ్లి చేసుకుంటాడు. మాయా కూడా తన ఇద్దరు సిస్టర్స్ ని వదిలేసి లూ ఇంట్లోనే ఉండటం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకే మాయా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం లూతో చెప్తుంది. తర్వాత తిను ప్రెగ్నెంట్ అయ్యాను అన్న విషయం తన సిస్టర్స్ తో చెప్పాలి అని తన సిస్టర్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నీనా అలాగే రియా ఉంటారు. వాళ్ళిద్దరితో చెప్తేని రియాకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నిజానికి రియా లూని పెళ్లి చేసుకుందామని అనుకుంది. తర్వాత మాయ నీనాతో చెప్తుంది, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు ఒక పిల్లవాడు పుడతాడు. మేము ఈ అడవిలోనే ఉంటే మా భవిష్యత్తు బాగోదు. అందుకు మేము సిటీకి వెళ్ళిపోతున్నాము అని చెప్తుంది. ఆ విషయం విన్న తర్వాత నీనా అలాగే రియా కూడా బాధపడతారు. ఎందుకంటే మాయ ఒక్కసారి సిటీకి వెళ్తే తిరిగి అడవిలోకి రావడం అనేది చాలా కష్టమైన పని. ఇక ఆ రోజు నైటు మాయ అలాగే లూ పడుకుని ఉండగాని రియా వీళ్ళిద్దరి ఇంటి దగ్గరికి వెళ్లి లూగాడు గుర్రాన్ని దొంగలించి అడవిలో వదిలేస్తుంది. రియా అనుకుంటూ ఉంటుంది తన చెల్లిని అడవిలోంచి అసలు బయటికి పంపించకూడదు అని. ఎందుకంటే ఈమెకి తన చెల్లి అంటే ఇష్టం. తర్వాత రోజు మార్నింగ్ అయ్యాక వీళ్ళిద్దరూ ఇక సిటీలోకి వెళ్తాకి రెడీ అవుతారు. కానీ గుర్రం కనిపించదు. నువ్వు గుర్రం ఎక్కడికి వెళ్ళిపోయిందని అడవిలోకి వెళ్తాడు. అలా చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోతారు. మాయకు మాత్రం తన సిస్టర్స్ మీద డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా తన సిస్టర్స్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది, గుర్రాన్ని మీరు ఏం చేశారు అని. ఇంకొక వైపేమో ఈ లూ గుర్రాన్ని ఎతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఒక జంతువు కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుపోతాడు. అలాగే గాల్లో వేలాడుతూ ఉంటాడు. ఇంకొక వైపేమో మాయ తన సిస్టర్స్ తో మాట్లాడుతూ ఉండగానే ఆ అడవిలోని ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. చాలా గట్టిగా గాలి వేస్తూ ఉంటుంది. నీనా అక్కడి నుంచి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఈ లూ ఏమో ఆ ఉచ్చి నుంచి తప్పించుకుంటాకి తన దగ్గర ఉన్న ఒక కత్తి తీసుకుని తన కాలికి ముడిపడిన తాడును కోస్తాడు. అప్పుడు డైరెక్ట్ గా నీ కింద పడిపోతాడు. కింద పడగానే స్పాట్ లో చచ్చిపోతాడు. ఇంకొక వైపేమో ఆ అడవిలోని పెద్ద తుఫాను వచ్చినందువలన ఒక పెద్ద పిడుగు వచ్చి మాయా పైన రియా పైన పడుతుంది. వీళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఇక మూవీ లాస్ట్ లో మనకి ఒక 2 days తర్వాత నీనాని సిటీలో చూపిస్తారు. ఆమెకి ఆ సిటీ ప్రపంచం అంతా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళందరినీ చూసి చాలా ఆనందపడుతుంది. మిగతా జీవితం అంతా ఆమె ఈ సిటీలో బతకాలి అని అనుకుంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. గైస్, మరి ఈ మూవీలోని ఒక మంచి మెసేజ్ ఉంది. అది మీకు అర్థమవుతే కమెంట్ సెక్షన్ లో అసలు ఆ మెసేజ్ ఏంతో కమెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూ ఉండండి.